సింగిల్ మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ లాంచ్. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలు నిశాంత్ గారు, శివ గారు, మిగతా అందరూ మీడియా పర్సనల్, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్ వీడియోగ్రాఫర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే అది ఫస్ట్ సినిమా కాదు, సో నేను ఇంత ముందు కూడా కలవడం జరిగింది. కొంతమందిని ఫెమిలియర్ ఫేసెస్ అందరూ పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరందరూ ఎలా అయితే ఏదో ఒక డ్యూటీలా కాకుండా వచ్చి మాకు పోజెస్ చెప్పి వీడియోస్ మీరు ఎంత కష్టపడి తీసి ప్రమోట్ చేస్తారో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇదే విధంగా ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు హర్ష నర్రా. సో ఇందాక జ్యోతి గారు అన్నట్టు నాది సెకండ్ సినిమా కాదు, థర్డ్ సినిమా యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. సో ఫస్ట్ సినిమా మిస్సింగ్ అని 2021లో రిలీజ్ అయింది. అది కోవిడ్ టైంలో కొంచెం హిట్ అయిన సినిమా అనమాట. బట్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ రివ్యూస్. దాని తర్వాత రోటీ కప్డా రొమాన్స్ అని బెక్కం వేణుగోపాల్ గారి సినిమా చేశాను. దానికి కూడా చాలా మంచి రివ్యూస్ అంతా రెస్పాన్సెస్ వచ్చాయి. కానీ ఈ రెండు కూడా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వలేదు. కానీ మాకు తెలిసింది ఒకటే, సినిమా చేయడం. సో ఇందాక మా డైరెక్టర్ సాయి గారు అంటున్నప్పుడు కష్టం గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక ఫేవరెట్ లిరిక్స్ ఫ్రమ్ వన్ సాంగ్ గుర్తొచ్చింది. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానరాడే పోరాడకుండా ఓడినోడు. సో పోరాడుతూనే ఉందాం సార్. ఏదో ఈరోజు మనకి హాల్ మన ఫ్రెండ్స్ తోటి ఫిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఏదో రోజు మన ఫ్రెండ్స్కి కూడా సీట్లు దొరకని లెవెల్కి మనం వెళ్ళాలి. సో దానికి మనం కష్టపడుతూ ఉందాం. ఈ సినిమా చాలా కష్టపడి కాకుండా ఇష్టపడి చేసామండి. సో ఎందుకంటే టీం అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. మా డైరెక్టర్ గారు కానీ, మా ప్రొడ్యూసర్ చిరు గారు కానీ, మా హరి గారు ఈజ్ వన్ ఆఫ్ ద కీ పార్ట్స్ ఆఫ్ ద మేకింగ్, అండ్ శేషు. సో ఎవ్రీబడి, ఇంకా వినయ్, చాలామంది ఉన్నారండి. అందరికీ థ్యాంక్ యూ చెప్తే చాలా టైం అయిపోతుంది, అందరికి బోర్ కొట్టేస్తుంది. సో దానికి వేరే ఈవెంట్స్ పెట్టుకుందాం. బట్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి అండ్ ఐ లైక్ టు థ్యాంక్ తన్మయ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ కో యాక్టర్. మీరు సాంగ్ చూశారు, మీకేమనిపించిందో మాకు తెలీదు, బట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ లిరిక్స్ కానీ అవి. స్పెషల్ థ్యాంక్స్ టు గోపి సుందర్ గారు. చిన్న సినిమా అయినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. గోపి సుందర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ కిట్టు విశ్వప్రగడ గారు కూడా మంచి లిరిక్స్ రాశారు. చాలా అందరికీ అందరూ ఒక రిలేట్ చేసుకునే లిరిక్స్ లాగా ఉన్నాయి. బట్ ఇందాక తన్మయ్ చెప్పినప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టారు, తనతో రిలేట్ అయిపోతారు పెళ్లి గురించి అని. బట్ సినిమా చూడండి, అందరూ నాకే రిలేట్ అవుతారు. అందరూ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, సినిమాలో నాతోటే రిలేట్ అవుతారు ఎక్కువ. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్. మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీ ఒపీనియన్ ఏంటి పెళ్లి మీద, మ్యారేజ్ మీద? చేసుకుంటే బాగుంటుందా, బాగోదా? అంటే కంపానియన్షిప్ అయితే కావాలండి ఎవరికైనా సరే. ట్రూ. బట్ ఎవరిష్టం వాళ్ళకి. పెళ్ళి అవసరం లేదేమో. ఎగ్జాక్ట్లీ డౌట్ అది. సో ఎస్, నేను అడిగిన క్వశ్చన్, పెళ్లి చేసుకుంటే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, లేకపోతే ఎట్లుంటుంది? అవసరం లేదు, బట్ ఇప్పుడు చాలా మంది పెళ్లి అవసరం లేదు కంపానియన్షిప్ కోసం అంటారు. అదే పర్సన్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇట్లే కన్విన్స్ చేస్తారు అమ్మాయిని? లేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఎలాగో కలిసి ఉందామని ఒక పర్సన్ తోటి లైఫ్ లాంగ్ లీడ్ చేద్దాం అనుకున్నప్పుడు పెళ్లితో ప్రాబ్లం ఏంటి అనేది నా డౌట్. అదే క్యారెక్టర్. లిరిక్స్ చూసాం కదా, 1/2 లైఫ్ అని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాట్ అబౌట్ దట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్? లైఫ్లో ఎవ్రీథింగ్ షుడ్ బి అ పార్ట్ అండ్ పార్సల్ అండి. చిన్నప్పటి నుంచి మనది ఒకటేలాగా లైఫ్ ఉండదు, మనది ఒకటేలాగా థాట్స్ ఉండవు. కొంతమంది పెళ్లి వద్దనే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తర్వాత చేసుకున్న వాళ్ళు విడిపోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఐ డోంట్ థింక్ వీ కెన్ జనరలైజ్ దట్ టాపిక్. చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి, లేకపోతే లేదు. మంచి కంపెనీ దొరికితే చేసుకుంటాను అని చెప్పారు మీరు ఇండైరెక్ట్ గా. అంటే నేనే డెఫినెట్లీ చేసుకుంటానండి, దొరకట్లేదు అంతే. అంటే పేరెంట్స్ ప్రెషర్ ఏం కాదుగా, లైక్ ఈ సినిమాల్లో ఉన్నట్టుగా ఏం లేదు, దొరికితే చేసుకో. నేనే ప్రెషర్ గా ఫీల్ అవుతున్నా, దొరకట్లేదు అంతే. ఇది 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 అందరి బాయ్స్ ప్రాబ్లమా? సింగిల్స్ అందరి ప్రాబ్లం. సింగిల్స్ ప్రాబ్లం, అందరూ సింగిల్స్ దొరకట్లేదు. సేమ్ నాది కూడా అదే ప్రాబ్లం లేండి. మరి చేసుకోండి, పెళ్లి చేసుకుంటా. అదే ఇవన్నీ చూసిన తర్వాత మా ప్రీ రిలీజ్ అప్పటికి మీరు పెళ్ళి రావాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, అతిథులకి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు తన్మయ్ ఖుషి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను.
చాలా మందికి ఇక్కడ 23 ఫిల్మ్ త్రూ తెలిసి ఉంటాను. 23 కంప్లీట్ డిఫరెంట్ జాన్రా. ఇక్కడ మోడర్న్ మిస్ అమ్మగా చూసి 23లో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటానని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ ఉంటుంది మనకి అప్పట్లో బాయ్స్కి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ ఒకటి, వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళమంటారా. అప్పుడు అబ్బాయిలకి మంచిగా కనెక్ట్ అయ్యే సాంగ్ అది, మంచి వైబ్లో ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చింది అమ్మాయిలకి సాంగ్ కనెక్ట్ అయ్యేలాగా. సో అప్పుడు నాగార్జున తోటి ఇప్పుడు నాతోటి కనెక్ట్ అవుతారు అమ్మాయిలు అని అనుకుంటున్నారు. సో ఈజీగా ఇవాళ రేపు జనరేషన్ అమ్మాయిలకి పెద్ద రీజన్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు చెప్పినట్లుగా ఈ సాంగ్ పంపించేస్తే పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది, అమ్మాయిలకి అవసరం లేదు అన్నట్లుగా ఉంది ఈ సాంగ్. అసలు డైరెక్టర్ గారు మీరు అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాశారు? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూనా లేకపోతే మీ వైఫ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూనా నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి అయిపోయాక మీ వైఫ్ గారి థాట్స్ రాసినట్లున్నారు మీరు కూడా. సో లిరిక్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఇవాళ రేపు జనరేషన్లో ఎలా ఉన్నారంటే అమ్మాయిలు బాగా ఇండిపెండెంట్గా ఉండాలి, కష్టపడాలి, పెళ్ళి అనేది సెకండరీ థాట్. సో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్కి అంటే ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈ సాంగ్ మీకు నచ్చుతుంది. ఇంకా సినిమా గురించి చాలా చెప్పేది ఉంది. అండ్ ఈ సినిమా చాలా కష్టపడి మేము అందరం తీసాము. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సాంగ్ చాలా మందికి నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఈ సాంగ్ తీయడం వరకు మా రెస్పాన్సిబిలిటీ. ఇది హిట్ అయ్యేది ఆడియన్స్ ఎలా తీసుకుంటారో ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ అది హిట్ చేయడం. సో హోప్ఫుల్లీ మీ అందరికీ సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మా ఫిల్మ్ గురించి, టీం గురించి, అందరి గురించి తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. తన్మయి, సో ఇదైతే క్యారెక్టర్ వద్దని చెప్పేస్తున్నారు పెళ్ళి. వాట్స్ యువర్ రియల్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? ఇది చెప్పేసేయండి పర్లేదు. నేను కూడా ఒక మోడర్న్ మిస్ అమ్మనే అండి. నిజంగానే నాకు సాయిబాబా గారి స్టోరీ చెప్పినప్పుడు అబ్బా సార్ దీంట్లో జీవించేస్తాను సార్ అనిపించిందా? అంతే సార్. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడే అనుకున్నాను, రియలైజ్ చేయించేసారు సార్. చాలా మంది ఎవరైతే రియలైజ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అన్నట్లుగా అనిపించింది. వాట్ ఆర్ ద ఫ్యూ కో రీజన్స్ ఏమైనా ఉన్నాయి టు డినై ద మ్యారేజ్, వద్దు అని చెప్పడానికి ఫ్రమ్ యువర్ ఎండ్, మీ ఎండ్ నుంచి ఏంటి? వన్ ఆర్ టూ. అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ని ఫాలో అవుతూ వచ్చాను. లైక్ ఫస్ట్ మ్యారేజ్ మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. బట్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఒక అమ్మాయిగా అది అచీవ్ చేశాక మేబీ పెళ్లి గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఏంటి సినిమా కన్విన్స్ చేసిందా మిమ్మల్ని వద్దు అనడానికి రీజన్స్ ఇచ్చిందా? రెండూను చెప్పరు తెలిసిపోద్ది. యా ఓకే, థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. తర్వాత ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సో మచ్. అంటే కాదు, మీరు కూడా మోడర్న్ మిస్ అమ్మానేనా లేకపోతే మీరు కూడా? అందుకే ఇంకా చేసుకోండి. ఐఎమ్ నాట్ జెన్జీ. సో ఇదే సేమ్ క్వశ్చన్స్ మా అమ్మ దగ్గర నుంచి కూడా ఎప్పుడు అని. సో ఐ గివ్ ఆల్ దీస్ రీజన్స్. ఇప్పుడు ఉన్నాయి చూసారా, 1/2 లైఫ్ అనేది లిరిక్స్ బై హార్ట్ చేసేసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి లిరిక్స్ బై హార్ట్ చేసేసుకుని అమ్మ పెళ్ళి అన్నప్పుడు ఈ లిరిక్స్ పాడేస్తే అయిపోతుంది సింపుల్ గా. యా, చాలా కాంప్రమైజ్ ఉండాలేమో. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండి. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి చాలా మందికి, బట్ మా కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ద సినిమా, ఫస్ట్ థింగ్ ఒక మామూలుగా మన పెద్దలు చెప్తారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. దానికి ఒకటి యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా, సినిమా తీసి చూడు. సో బేసికల్గా దట్ వుడ్ బి ద థింగ్ అండి. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, సినిమా తీయడం సేమ్ కష్టమని నా ఫీలింగ్. అండ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా తీస్తే మన జీవితం ముందుకెళ్తుంది, ఒకవేళ మనం చివరి వరకు తీయకపోతే జీవితం ముగిసిపోతుంది. ఇది సినిమా అండి, సింపుల్ నా పాయింట్లో. అండ్ ఈ సినిమాకి అలా జీవితం ముయ్యకుండా సాగడానికి నా టీం చాలా కారణమైంది. ఆ టీంలో ఫస్ట్ పర్సన్ కొంచెం లేట్ వస్తుంటాడు, ఈరోజు కూడా లేట్ వచ్చాడు. హరి పైకి రా ఒకసారి. రా హరి. రాడు టైంకి, బట్ హీ వర్క్స్ వెరీ గుడ్. నా రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు హరి. దిస్ ఈజ్ హరి అండి. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ హరి. అండ్ వెనకాల ఉండేది. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది సాంగ్ అండి. ఈరోజు సాంగ్ లాంచ్ జరిగింది కదా. ఈ సాంగ్ లాంచ్కి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను ఐ కుడ్ నాట్ గివ్ ద కాస్ట్యూమ్ కటసీ. సో ఇక్కడికి వచ్చింది అనుకుంటా అమ్మాయి,
వచ్చిందా? రాలేదు. దట్ ఈస్ కాస్ట్యూమ్ కట్టేసి నేను ఇస్తానండి, అది మిస్ అయిపోయింది, సారీ ఫర్ దట్. అండ్ మా టీం అన్నాను కదా, హరి తర్వాత శేషు, దట్ ఈస్ జిఓపి ఆఫ్ మై ఫిలిం, తను చాలా కాంట్రిబ్యూట్ చేశాడు ఈ సినిమాకి. దెన్ నెక్స్ట్ హీరో హర్ష చాలాసార్లు సర్ప్రైజ్ చేశాడు నన్ను తన పర్ఫార్మెన్స్తో. నెక్స్ట్ తన్మయి, పెద్ద చెప్పాల్సిన మ్యాటర్ లేదు, 23 చూసుకోండి అర్థమైపోతుంది అమ్మాయి ఏంటో. డౌట్ ఏమైనా ఉంటే మా మిస్ అమ్మ ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా మిస్ అమ్మ చూడండి, డౌట్స్ ఇంకేమైనా క్లారిఫై అయిపోతాయి. సో థ్యాంక్స్ కార్డ్స్ అయిపోయాయి. సారీ, మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకు థ్యాంక్స్ చెప్పి చిన్నవాడిని చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ సినిమా చేద్దాం సార్ కుదిరితే. యా, సో థ్యాంక్స్ కార్డ్స్ అయిపోయాయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు సినిమా, ఫస్ట్ మోడ్రన్ మిస్ అమ్మ, ఈ టైటిల్ పెట్టడానికి కొంచెం ధైర్యం కావాలండి. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమా మిస్ అమ్మ, అది చాలా అడ్వాన్స్డ్ ఫిలిం నా దృష్టిలో. ఎందుకంటే అప్పట్లోనే లివిన్ ఎక్స్ప్లోర్ చేసి, దాని తర్వాత నెక్స్ట్ శివాజీ గారి సినిమా, భూమిక గారిది, భూమిక గారు, అది కూడా చాలా అడ్వాన్స్డ్ సినిమా. లైక్ ఏంటంటే మ్యారీడ్ పర్సన్ని ఒకరిని చూజ్ చేసుకొని మరీ తను బయటికి తీసుకొచ్చి తన నెక్స్ట్ కంపెనీకి బాస్ చేయాలని చేసే ఒక బాసిజం సినిమా. సో ఇట్లాంటి క్లాసిక్ టైటిల్ని మళ్ళీ నేను పెట్టాలంటే నా సినిమాలో కూడా అంత దమ్ము ఉండాలి. నేను షోర్గా చెప్తాను, సినిమా ఫస్ట్ కాపీ చూసేసుకున్నాం, నేను రాసిన దానికంటే బెటర్గా వీళ్ళు పర్ఫామ్ చేసి ఓకే ఈ టైటిల్ పెట్టొచ్చు అని కాన్ఫిడెన్స్ ఇచ్చి మోడ్రన్ మిస్ అమ్మ టైటిల్ పెట్టేలా చేశారండి. దట్ ఈజ్ అబౌట్ మోడ్రన్ మిస్ అమ్మ ఫస్ట్లీ. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ గోపి సుందర్ గారి మ్యూజిక్, మేము ఏదైతే పర్ఫామ్ చేశామో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం 100% గోపి సుందర్ గారి రీ రికార్డింగ్ అండ్ ద సాంగ్స్ విచ్ హ్యావ్ వాచ్డ్. ఇది జస్ట్ ఫస్ట్ సాంగ్ అండి, దిస్ ఈజ్ అవర్ థీమ్ సాంగ్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ద ఫిలిం వాట్ వీ వాంట్ టు టెల్ అండి ఇది. అండ్ నెక్స్ట్ 3 సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు ఈ సినిమా గురించి, ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలిసి, దాని తర్వాత ఇంకా నేను మాట్లాడుకుంటూ వస్తాను. డిడ్ ఐ మిస్ అవుట్ సమ్వన్, ఎవరన్నా మర్చిపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. దట్స్ ఇట్ ఫర్ నౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను పెళ్ళి వద్దు అని చెప్పట్లేదు, కానీ పెళ్ళి చేసుకోవాలంటే ఏం కావాలో ఈ సినిమా ద్వారా చెప్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ పెళ్ళి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే యూ కెన్ వాచ్ అవర్ ఫిలిం అండి. దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు బీ బెటర్ బీ మిస్ అమ్మ, ఇట్స్ ఓకే. కానీ చిన్న చిన్న డౌట్స్ ఉంటే సినిమాకి వచ్చేయండి, డెఫినెట్గా క్లారిఫై అయిపోతాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి మళ్ళీ ఇంకోసారి కలిసే అవకాశం వచ్చింది చిరంజీవి గారి ద్వారా. నేనేదో ఒక చిన్న సినిమా తీసి దాని ద్వారా ఇక్కడికి వచ్చేంత స్థాయికి నేను ఎదగలేదు, కానీ దీనికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా పక్క ఊరు కాబట్టి చిరంజీవి గారు పిలవడం జరిగింది. రెండోది మా ఊళ్ళో సినిమా తీశారు కాబట్టి భోపాల్లో. ఈ 2 కారణాలతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది నేను వచ్చిన దానికి రీజన్. అంతేగాని నేను ఏదో ప్రొడ్యూసర్ అయిపోయాను, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తాను, నేను ఇంకా ప్రొడ్యూసర్ అనేది కాలేదు ఇలా అంటున్నారు. కానీ ఇక ఈ మూవీ గురించి నేను ఎక్కువగా మూవీలు చూడలేదు, చూస్తూ ఉండండి, అంత పెద్ద టైం ఉండదు ఏమో మరి ఎక్కువ మూవీలు చూడను. కానీ ఈ మూవీ చూశాను ఈ మధ్య వీళ్ళు ప్రీమియర్ షోకి ఇచ్చినప్పుడు. నేను వదల మూవీ అప్పుడు చాలామంది నాతో పక్క నుండి నువ్వు అలా మాట్లాడాలి మూవీ గురించి చెప్పాలంటే నాకు ఎందుకో చెప్పాలనిపించలేదు, నేను చెప్పలేదు కూడా. అంటే నేనే తీయటం నేనే బాగుందని చెప్పుకోవటం నాకు అంత నచ్చలేదు. కానీ ఈ మూవీ నేను డెఫినెట్గా చెప్పగలను. నేను మూవీ చూస్తున్నప్పుడు ఇందులో ఏం బాగుంది అనేది చూడను, ఏం బాగలేదు అనేది చూస్తాను. కానీ నాకు ఎక్కడ ఏం దొరకలేదు. నేను వీళ్ళ యాక్టింగ్ కానీ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాను, డైరెక్షన్లో ఫాల్ట్స్ కానీ. మేము మూవీ తీసిన దాంట్లో కూడా చాలా చూసాం, చాలా ఎతికాము, కొన్ని రిపేర్లు చేసాం, అట్లా ఉన్నాయి. కానీ ఇందులో ఎక్కడ నాకేం దొరకలేదు, చాలా బాగా తీశారు. ఇంకొకటి అదేదో పెద్ద పేరున్న డైరెక్టర్లు హీరో హీరోయిన్లు అయితేనే సినిమా చూడొచ్చనే ఒక ఉండేదేమో. ఈ సినిమా చూసినప్పుడు నేను ఏంటి చిరంజీవి మనం అంటే ప్రీమియర్ మీరు చూపించింది ఆయన ఏమంటారు ఫస్ట్ కట్ అంటే ప్రీమియర్కి నన్ను పిలిచారు, ఆ రోజు చూశాను. చాలా అసలు ఎంత హాయిగా అనిపించిందంటే ఎంత పనులున్నా ఎంత ఒత్తిళ్ళు ఉన్నా కాసేపు సరదాగా సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఖచ్చితంగా ఈ సినిమా కమర్షియల్గా ఈ రోజుల్లో సినిమాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఏ డైరెక్షన్లో వెళ్తాయి ఏంటో మనకి తెలియదు. బట్ చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఆ టైం మీరు స్పెండ్ చేసే టైం వేస్ట్ కాదు, ఇది గ్యారంటీ.
ఇంకొకటి వాళ్ళిద్దరికి కూడా నేను తర్వాత హర్షకు ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలా బాగా చేసావా, నీకు మంచి ఫ్యూచర్ ఉందని. చాలా బాగా చేశారు అమ్మాయి. కానీ ఎక్కడ మెయిన్ ఏంటంటే గొప్ప ఏం చెప్పక్కర్లేదు కానీ లోపం ఏం చెప్పేదానికి లేదు ఇందులో. అది మాత్రం గమనించాను. ఇక్కడ మళ్ళీ వచ్చి మీ అందరిని కలిసి అవకాశం కల్పించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా బ్యానర్ లాస్యా మిథున క్రియేషన్స్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రొడక్షన్. ఫస్ట్ మూవీ వచ్చేసి కాలింగ్ సహస్ర. సో దానికి మేము అనుకున్నంత రేంజ్లో, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అది రిలీజ్ అయ్యి పెర్ఫామ్ చేయలేకపోయింది. బట్ ఇది మాత్రం డెఫినెట్గా బ్యాంగ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ విత్ హీరో. మన హీరో హర్ష చాలా బాగా యాక్ట్ చేశారు. నేను ముందులే మిస్మా పేరు పెట్టాం కదా, హీరో క్యారెక్టర్ ఏముంటుందని ఇనీషియల్గా అనుకున్నాం యాక్చువల్గా. కానీ మేము స్క్రిప్ట్ డెవలప్ చేసి కంప్లీట్ అయ్యేసరికి హీరోయిన్ క్యారెక్టర్ కన్నా కానీ హీరో క్యారెక్టర్ చాలా ఎలివేషన్గా ఉంది అనిపించి, సో మనం చాలా ఆడిషన్స్ చేసామండి యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఒక 20-30 మందిని చేసుంటాము. దాంట్లో మనోడు బెటర్గా పెర్ఫామ్ చేశాడు యాక్చువల్గా, చాలా బాగా చేశాడు. సినిమాలో అంతకన్నా బాగా పెర్ఫామ్ చేశాడు. హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా. తను కూడా అంటే చాలా కష్టపడ్డారు యాక్చువల్గా టీం అంతా. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇనీషియల్గా మేము ఫస్ట్ 2 years బ్యాక్ మేము జర్నీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమేమి సినిమా అంటే మనం ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఏం సినిమా తీయగలమని అనుకున్నప్పుడు చాలా లైన్స్ అనిపించాయి. కానీ కొన్ని లైన్స్ ఫ్రాంక్లీ సేయింగ్ కొన్ని రిజెక్ట్ చేశాను. సో ఇది చాలా బాగా అనిపించింది ఈ లైను. సో దీన్ని పికప్ చేసి డెవలప్ చేసుకొని చాలా మంచిగా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. చాలా ప్రీప్లాన్డ్గా చేసాము. అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్కి ఫినిష్ చేయగలిగాము. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ హోల్ ప్రొడక్ట్ అండి యాక్చువల్గా. నేను జస్ట్ 2 days బ్యాక్ చూశాను, చాలా బాగా వచ్చింది. బట్ ఫ్యూ కరెక్షన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్. సో చాలా మంచి ఫిల్మ్ తీశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి బ్యాక్ బోన్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. సో నాట్ ఓన్లీ టెక్నికల్ టీమ్, హరి గారు, శేషు గారు, అండ్ బ్యాక్గ్రౌండ్లో బాబు, మా ఈపీ, అండ్ ఫ్యూ ఐడీస్ లైక్ వినయ్ గారు, అండ్ అపేంద్ర గారు, అండ్ వరప్రసాద్ గారు మన పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళే చేశారు. చాలా బాగా చేశారండి. సో ఫైనల్లీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కిషోర్ నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హీఈస్ ప్రొడ్యూసర్ ఫర్ వదలా మూవీ ఐ థింక్. సో చాలా మంచి అసోసియేషన్ ఉంది మాకు. సో అందుకనే మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్లీ బెటర్ బిఏ మిస్ అమ్మ అనేది మేము స్ట్రాంగ్గా ప్రూవ్ చేద్దామని, ఈ సినిమా ద్వారా తెలియజేద్దామని మేము ఒక మంచి సినిమా తీసాము. మీరు చూసి అదేవిధంగా సక్సెస్ చేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.